3 ప్రశ్నలు నేను విలేకరులకు కూడా సంధించదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి గ్లామర్ ఈ మధ్య బాగా పెరిగి చేత్తో మైక్ పెట్టుకోకుండా చెవులో మైక్ పెట్టుకుని యువకుడెళ్ళే ఉత్సాహంగా ఉన్నాడని వీళ్ళంతా ఆవేశపడి మహిళలు సినిమా హీరో వచ్చాడని ఓటేశారని ఎవరన్నా నమ్ముతున్నారా? అది లేదు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే మహిళలు చాలా కష్టాలకు గురవుతారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొద్దు అని ఆవేశంగా వెళ్ళారా? అది లేదు ఎవరిని అడిగినా. 3వది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మహిళలకు అకౌంట్లో వేస్తున్నటువంటి అమ్మఒడి ఇత్యాది కార్యక్రమాలు, స్కీములు, పెన్షన్ల వల్ల వాళ్ళు భావోద్వేగంలో ఉండి అతని రుణం తీర్చుకోవాలనేది ఒకటి. 2వది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పీఠంలో లేకపోతే మొన్నట్లాగా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ద్వారా ఎలా అయితే పెన్షన్లు ఆపాడో అలాగే ఆపుతాడని, అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ మీద ఆయన ఫిర్యాదులు చేసి సస్పెండ్లు చేయించిన విధానాన్ని చూసిన తర్వాత అభద్రతా భావానికి గురైన మహిళలు ఉదయం 5:30 గంటలకే జగన్మోహన్ రెడ్డి వారు మన సంక్షేమ దేవుడు, సంక్షేమ విప్లవాద్యుడు, మన బిడ్డలు, మన పిల్లలు వీరందరూ కూడా వారిచ్చినటువంటి ఈ స్కీముల వల్లే వారు లబ్ధిదారులయ్యి వారు పెరుగుతున్నారు, వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు అనే భావోద్వేగంతో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఓటు వేయడానికి బారులు తీరి నిలబడ్డారనే విషయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరన్నా కాదని ఒక్క ఓటర్ కూడా చెప్పే పరిస్థితి లేదు. సైలెంట్ ఓటింగ్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అందువల్ల 142 నుంచి 160 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం డంకా మోగించిపోతుంది. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో అదనంగా 7,000 మంది మహిళలు ఓటు వేశారంటే మహిళా పొన్నూరు నియోజకవర్గంలో ఉంది. గ్రామ గ్రామాన నేను తిరుగుతున్నప్పుడు నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల మొదట ఆకర్షితులైంది మహిళలు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాతో సహా ఎలర్ట్ చేయడం వల్ల కొన్ని బూతులు క్యాప్చర్ కాకోకుండా మొట్టమొదటిసారి పొన్నూరు నియోజకవర్గంలో ధర్మంగా ఓటు వేసే విధంగా, ఎవరి ఓటు వారు వేసే విధంగా మనకు నడిచాయి. ఉదాహరణకి తక్కెలపాడు 55, 56 బూతులు, అవి తెలుగుదేశం వారి ఇళ్ల మధ్యలో ఉండే బూతులు ఎప్పుడూ క్యాప్చర్ అవుతాయి. మొట్టమొదటిసారి 2 ఎస్సీ మహిళలను దాంట్లో నేను ఏజెంట్లుగా పెట్టడం, సాయంత్రం వరకు కలెక్టర్ గారితోనూ, ఎస్పీ గారితోనూ, అడిషనల్ ఎస్పీతోనూ, లోకల్ పోలీస్తోనూ కాన్స్టెంట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆ బూత్ని ఆఖరికి ప్యాక్ అయ్యే వరకు ఏజెంట్లు బయటికి తొయ్యనీకోకుండా కాపాడడం వల్ల ఆ బూత్లో సుమారుగా 200 ఓట్లు పోల్ కాకుండా మీరు పాత పరిశీలన చేయండి, అత్యధిక తక్కువ ఓటింగ్ పోల్ అయింది. కారణం ఏంటయ్యా అంటే గతంతో పోలిస్తే దొంగ ఓట్లు స్లిప్పుల్లో పెట్టుకుని క్యూలో నిలబడేయాలనుకునే వారి ఆటలు అక్కడ సాగలేదు. మరో 248, 49 బూతులు నంబర్లు అనుకుంటాను. ధూళిపాళ చింతలపూడిలో ధూళిపాళ నరేంద్ర గారికి ఇంటికి 70 మీటర్ల దూరంలో ఉంటాయి. ఆ బూత్లో సాయంత్రం నేను 5 గంటలకు వెళ్ళినప్పుడు బూత్లో బారులు తీరిన జనం ఒక 200-300 మంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే విచిత్రంగా ఆ కాంపౌండ్లో, ఆ స్కూల్లో 500 మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ ఉన్నారు. ఆ స్కూలు మొత్తం సంగం డైరీలో మిల్క్ ప్యాక్, మజ్జిగ పంచినటువంటి ప్యాకెట్ తొక్కలు కుప్పలుగా పడి ఉన్నాయి. వాటర్ సీసాలు తుక్కుగా పడి ఉన్నాయి. అంటే అది ఎట్లా ఉందంటే కోరి తిరణాలు జరిగిన తర్వాత పొద్దున్నే డెబ్రిస్ క్లీన్ చేయడానికి ఎలా ఉందో అంత ఉంది. 400-500 మంది అక్కడ కాసుకుని ఉన్నారు. నేను వెళ్ళి బూత్లో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆ పోలింగ్ ఆఫీసరు నన్ను బయటకు వెళ్ళమని అంది. నేను అడిగాను, నేను అభ్యర్థినండి, నన్ను వెళ్ళాలమంటారు. ఆమె తడబాటు చెంది కొద్దిసేపుకి మీరు అభ్యర్థి అనుకోలేదండి, నన్ను క్షమించండి అంది. అంటే నేను చెప్పాను, ఇక్కడ రిగ్గింగ్ జరగబోతుంది, బయట 500 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళు ఓటేసుకునే వాళ్ళ వరకు ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదని నేను చెప్పాను. ఆమె సమర్థించినట్టుగా ఉన్నప్పుడు పోలీసు వారు వచ్చారు. వచ్చినప్పుడు నరేంద్ర గారి కుమార్తె ఒక ఆమె వచ్చి బూత్లో అభ్యర్థి కూర్చోకూడదు అనే ఒక రూల్ బుక్ తీసుకొచ్చి చదివారు. వాస్తవమే,
అంటే పోలింగ్ బూత్లో 500 మంది బయటి వ్యక్తులు ఉండవచ్చా అని నేను అడుగుతున్నా. పోలింగ్ బూత్ బయట కాంపౌండ్ ఉండకూడదు. నేను ఒకటే చెప్పాను, వారందరినీ బయటికి పంపించండి, నేను బూత్ నుంచి బయటకు వెళ్తాను. లేకుంటే ఈ బూత్లో లాస్ట్లో 300 దొంగ ఓట్లు వేయడానికి వారు స్లిప్పులు చేతిలో పట్టుకుని కాంపౌండ్లో నిలబడ్డారు. ఆఖరి గంటలో వేయబోతున్నారని నేను స్పష్టంగా చెప్పినట్టే పోలీసులు చక్కగా యాక్ట్ చేసి నాతో పాటుగా అందరినీ బయటికి రమ్మన్నారు. నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను బయటికి వెళ్ళి గేట్ దగ్గర నిలబడ్డాను. అక్కడ ఉన్నటువంటి 400 మందిని ఆర్మ్డ్ గార్డ్స్ 6 తీసుకుని వెళ్ళి బయటికి పంపించి ఆ గేటుకు తాళం వేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఉన్న వల్ల ఆ బూత్లో దొంగ ఓట్లు పడుకోకుండా క్యాప్చర్ కాకుండా ఉంది. పొన్నూరు జీవిత చరిత్రలో ఇంతవరకు కూడా బూత్ క్యాప్చర్ కాకుండా తెలుగు దేశం వారి బూత్ క్యాప్చర్ చేయకుండా తక్కిలపాడు చింతలపూడిలో కాపాడినటువంటి ఇది మొట్టమొదటి ఎలక్షన్తో పోటీ పడండి. ఇదే నా ఛాలెంజ్. రాబోయే 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గాన్ని పాలన చేసి మీ అందరి మెప్పు పొందుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలందరూ ఎంతో భావోద్వేగంతో నాకు ఓటేసినందుకు, నేను విజయం సాధించబోతున్నందుకు మీకు సరిస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళి.